Hey, what's up guys? Once again welcome to CZW YouTube channel. This is Raviteja. Dear friends, ఈరోజు మనం అపాచీ PTR 200cc యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూతో పాటు కూడా ఇందులో వచ్చిన న్యూ అప్డేట్స్ ఏంటి, అదేవిధంగా ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ సమాచారాన్ని అందివ్వడానికి మనతో పాటు ఉన్నారు వీరన్న సార్, మేనేజర్ గారు. ఓకే సార్, దీనికి సంబంధించిన సమాచారం మా వ్యూవర్స్ తెలియజేయగలరు? ఎస్, ఇది వచ్చేసి లేటెస్ట్ టీవీఎస్ అపాచీ 200 విత్ 4 వాల్స్ ఇంజన్. ఓకే, సో 4 వాల్స్ ఇంజన్లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా 4 వాల్స్ ఇంజన్ విత్ హై స్పీడ్ హై టార్క్ ఇంజన్తో వచ్చింది. ఇది స్పెషల్ బైక్. ఇది వచ్చేసి స్పెసిఫికేషన్స్ వచ్చేసి సింపుల్గా ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ అనమాట. దీంట్లో వచ్చేసి పెట్రోల్ ఇండికేషన్ చూపిస్తుంది, స్పీడోమీటర్ చూపిస్తుంది, టైమింగ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ హై స్పీడ్ ఎంత పోవచ్చో చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఓడోమీటర్ అంటే ఎన్ని కిలోమీటర్ మీరు రన్ చేశారో అది కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్ వచ్చేసి మామూలు బైక్ అంటే ఇది స్పోర్టివ్ లుక్ ఉంటుంది, యూనిక్ లుక్. ఇది వచ్చేసి మామూలుగా రేసింగ్ బైక్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి టీవీఎస్ రేసింగ్ అని, సో రేసింగ్ బైక్. సో దీని స్పీచర్స్ వచ్చేసి 200cc విత్ 60 కిలోమీటర్స్ని 0 నుంచి 60 కిలోమీటర్స్ జస్ట్ 3.6 సెకండ్స్లకు రీచ్ కావచ్చు. ఇది ఒక టాప్ స్పీడ్ అనమాట. ఈ టాప్ హై పవర్ హై పికప్ అని ఉంటుంది అని చెప్పేసి మనకు ఇంజన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసి వస్తుంది. 4 వాల్స్ ఇంజన్. అండ్ మనకు అట్ ది సేమ్ ప్రొఫైల్ నుంచి మనం గమనించుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు డిఆర్ఎల్స్ కూడా గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం మనకు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ విత్ డిఆర్ఎల్స్ మనకి ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి కియోబో షాక్ అబ్జర్వర్స్ అనమాట. ఇది హెవీ షాక్ అబ్జర్వర్స్. మీరు ఎక్కడైనా కానీ ట్రెక్కింగ్లో కానీ కొండల్లో కానీ ఎగుడు గుంతల్లో కూడా ఈ షాక్ అబ్జర్వర్స్ హెవీగా ఉంటాయి కాబట్టి మనకు షాక్స్ అంటే ఆ సస్పెన్షను చాలా స్మూత్గా ఉంటుంది. మనకు వచ్చేసి స్ట్రెయిన్ అనేది రాదనమాట, అంత హెవీగా ఇచ్చారు ఇది. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ గ్రిప్ కోవడానికి రెమోరో టైర్స్ ఇచ్చారనమాట. అట్ ది సేమ్ టైం డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో బోత్ ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సార్, ఫ్యూయల్ కెపాసిటీ మనకి ఎంత ఇచ్చారు సార్? ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్యూయల్ ట్యాంక్ కూడా మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఇచ్చారు మనకు? 12 లీటర్స్. ఓకే, దీనికి వచ్చేసి లోపల ట్యాంక్ ఉంటుంది. దీనిపైన మళ్ళీ స్టైల్ కావడానికి మళ్ళీ ఇది ఒక కవర్ ఇచ్చారనమాట. అంటే యూత్కు అట్రాక్ట్ కోసం స్పోర్టివ్ లుక్ కోసం ఇచ్చారండి ఇది. ఇంకోటి వచ్చి దీనికి పెట్రోల్ ట్యాంక్ ఈ క్యాప్ చూడండి సెంటర్లో కాకుండా సైడ్కి ఇచ్చారు. ఇది కూడా ఒక స్టైల్ అనమాట. అది ఇది కూడా ఒక న్యూ అప్డేట్. ఎస్, ఇది ఒక స్టైల్ అనమాట. అండ్ సార్, మనకు మైలేజ్ ఎంత క్లైమ్ చేస్తుంది సార్? ఏ క్లైమ్ అంటే జనరల్గా హై ఎండ్ బైక్స్ వచ్చేసి 30-35 వస్తుంది. సార్, వాట్ అబౌట్ అవర్ PTR సార్? ఇది వచ్చేసి 30 కిలోమీటర్స్ వస్తుంది. 30 కిలోమీటర్స్ పర్ లీటర్. 30 kmph. ఎస్ సార్, మనకి ఇప్పుడు సైడ్ నుంచి కూడా మనం గమనిద్దాం సార్. సైడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది బైక్. అండ్ ఇందులో ఉన్న ఇంజన్ కెపాసిటీ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక 200cc మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది టీవీఎస్ నుంచి మనకు. అండ్ వీఆర్ గివింగ్ థమ్స్ అప్ ఫర్ టీవీఎస్. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే కనుక గేర్ సిస్టమ్ కూడా మనకు ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది ఒక యూనిక్ ఫీచర్గా మనం ఈ వెహికల్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది స్మాల్ లివర్ చూడండి. గేర్ వచ్చేసి బుల్లెట్ టైప్లో ఉంటుంది లివర్ వచ్చేసి. సో స్మాల్ లివర్స్. సో 5 స్పీడ్ గేర్స్. ఫస్ట్ వచ్చేసి డౌన్, 4 వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ గేర్స్. అట్ ది సేమ్ టైం షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి సెంటర్లో ఉంటుంది. మోనో షాక్ అబ్జర్వర్స్. దీని నుంచి సస్పెన్షన్ కూడా బాగుంటుంది. అండ్ మనం ఇప్పుడు రేర్ సెక్షన్ గురించి చూసుకోవాలంటే కనుక ఇక్కడ రేర్ సెక్షన్లో కూడా చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది. ఇక్కడ టైల్ ల్యాంప్ అయితేనేమి, అదేవిధంగా డాన్ ఇండికేటర్స్ విత్ టైల్ ల్యాంప్స్ కూడా చాలా యూనిక్ లుక్ అని చెప్పేసి మనకు ఈ వెహికల్లో టీవీఎస్ వారు అందించారు. అండ్ సార్, రేర్ సెక్షన్ గురించి మీరేం చెప్తారు? సో ఇక్కడ చూడండి సార్, ఇది వచ్చేసి హెవీ టైర్ అనమాట. రెమోరో టైర్స్లోనే హెవీ టైర్. 130/70. ఓకే, 17
6 to 62p ట్యూబ్లెస్ టైర్స్. ఓకే. సో దీని నుంచి గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనమాట. హెవీ టైర్ వచ్చేసి ఇంకోటి సైలెన్సర్ వచ్చేసి యూనిక్ ఫీచర్. ఇది డబుల్ బ్యారెల్ గన్ టైప్లో ఉంటుంది సైలెన్సర్. డబుల్ బ్యారెల్ గన్ టైప్లో ఉంటుంది. ఇది కూడా ఒక అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్. ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ యొక్క ఇంజన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి, ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీంతోపాటు కూడా మనకు ఇందులో వచ్చిన న్యూ మోడిఫికేషన్స్ ఏంటని చెప్పేసి చెప్తారు. ఇది వచ్చేసి O3C ఇంజన్ అంటారు సార్. ఇది O3C ఆయిల్ కూల్డ్ ఇంజన్ ప్లస్ ART స్లిప్పర్ క్లచ్ లేటెస్ట్గా లాంచ్ చేశారు దీనిలో. ఓకే. ఇది రేసింగ్ ఎడిషన్లో మాత్రమే ఉంటుంది, ఇది నార్మల్ ఎడిషన్లో ఉండదు. ART స్లిప్పర్ క్లచ్ వచ్చేసి మనకు హై ఎండ్ బైక్లో వాడతారు. ఇది మన మామూలుగా అయితే ఈ 200cc ఫస్ట్ టైం లాంచ్ చేసినారు అన్నమాట ART స్లిప్పర్ క్లచ్. ఇది ఏ బైక్లో కూడా దొరకదు మనకి, లేటెస్ట్గా లాంచ్ అయింది అన్నమాట. ఇది టోటల్ మనకు అపాచీలో ఎన్ని వేరియంట్స్ వస్తున్నాయండి? అపాచీలో 160 నుంచి ఉన్నాయి సార్ మనకి. 160, 200, 180లో ABS ఉంటుంది సార్. ప్లస్ 200cc మనం 2.0 లేటెస్ట్ వర్షన్. సింగిల్ ఛానల్ ABS లేకపోతే డ్యూయల్ ఛానల్ ABS? 180లో డ్యూయల్ ఛానల్ వస్తుంది సార్. 180లో డ్యూయల్ వస్తుంది. ఎస్, దట్ ఈస్ ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద ప్రైస్ అండి? ఇది వచ్చేసి 1,20,000 వస్తుంది సార్ ఆన్ రోడ్ టోటల్ ఇంక్లూడింగ్. దీనిలో వచ్చేసి మనకు ఇప్పుడు డిసెంబర్ కింద 5,000 డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చినాం. ఓకే. 5,000 రూపీస్ స్ట్రైట్ అవే క్యాష్ బ్యాక్ కస్టమర్స్ కూడా మీరు ఇస్తున్నారు. అవును సార్. ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ కార్స్ అండ్ బైక్ రివ్యూస్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక మన ఛానల్లో కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతా కీ జై.